నమస్కారం అండి. నీరజ హరిప్రభల గారు రచించిన 'కొండంత అమ్మ అండ' అనే కథను విందామా? చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన చంద్రమ్మ తన కొడుకులిద్దరిని కష్టపడి పెంచుకుంటూ ఉన్నంతలో గౌరవంగా బ్రతుకుతుంది. గ్రామంలో తనకున్నది 2 ఎకరాల పొలం, చిన్న పెంకుటిల్లు. పెద్ద కొడుకు మోహన్ చక్కగా చదువుతూ 10వ తరగతి పాసయ్యాడు. తనకు పై చదువులు చదివే స్తోమత లేక తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వయసుతో పాటే మోహన్‌లో క్రమేపీ ఆధ్యాత్మిక ధోరణి ఎక్కువవుతూ వస్తుంది. ఉపవాసాలు, పూజలు, పురస్కారాలు, చక్కటి సత్ప్రవర్తనతో ఉంటూ అతను గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు. రెండవ కొడుకు వంశీ చక్కగా చదువుతూ మంచి మార్కులతో 10వ తరగతి పాసయ్యాడు. మోహన్‌కి తమ్ముడంటే ప్రాణం. వంశీకి తన అన్నంటే వల్లమాలిన అభిమానం. ఆ అన్నదమ్ముల సఖ్యతను, వాళ్ళ ప్రేమానురాగాలను చూసి ఆ గ్రామస్తులు చాలా మురిసిపోతున్నారు. వంశీ పట్నంలో కాలేజ్‌లో చేరాడు. మోహన్ కష్టపడి వ్యవసాయం చేస్తూ పంటను పండించి ఆ పంటను అమ్మగా వచ్చిన పైకాన్ని తన తమ్ముడికి చదువుకి వాడి ఖర్చులకు పంపేవాడు. వంశీ కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేశాడు. కొన్నాళ్లకు వంశీ మంచి ఉద్యోగంలో చేరాడు. తమ కష్టాలు తీరాయని చంద్రమ్మ, మోహన్లు అభిప్రాయపడ్డారు. మోహన్కి పెళ్లి చేద్దామని తల్లి నిర్ణయించుకుంది. కానీ పెళ్లికి మోహన్ సుముఖత చూపలేదు. పెళ్లి చేసుకుంటే మరో యువతి తనకి భార్యగా వచ్చి వాళ్ళ ముగ్గురిని విడదీస్తుందని, తమ కుటుంబంలో కలతలు, కల్లోలాలు, మనస్పర్ధాలు వస్తాయని అభిప్రాయపడి తనకి పెళ్లి వద్దని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ ఊరి పెద్దలు ఎంతగానో నచ్చజెప్పవల్ చూసినా అతను పెళ్లికి సుతారామ ఇష్టపడలేదు. తను ఆంజనేయ స్వామి భక్తుడనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు మోహన్. ఇంక చేసేది లేక అందరూ మిన్నుకున్నారు. కాలం సాగిపోతుంది. కొన్నాళ్ల తర్వాత వంశీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది చంద్రమ్మ. మోహన్ తన తమ్ముడిని, మరదల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. పట్నంలో తన ఆఫీస్‌కి దగ్గరలో ఉన్న ఇంటికి అద్దెకు తీసుకొని వంశీ తన భార్యతో కొత్త కాపురం పెట్టాడు. అన్యోన్యంగా, సంతోషంగా కాపురం చేసుకుంటున్న ఆ కొత్త జంటని చూసి సంతోషిస్తున్నారు చంద్రమ్మ, మోహన్లు. అప్పుడప్పుడు వాళ్ళ వద్దకు వెళ్లి చూసొస్తూ వాళ్లకు కావలసినవి తమ ఇంటి నుంచి తీసుకెళ్లి ఇచ్చి వస్తున్నారు చంద్రమ్మ, మోహన్లు. 2 సంవత్సరాల తర్వాత వంశీకి కొడుకు పుట్టాడు. వంశోద్ధారకుడు వచ్చాడనే సంబరంతో చంద్రమ్మ, మోహన్ల ఆనందాలకు అవధులు లేవు. వాడికి కిరణ్ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కిరణ్ తమ ఆటపాటలు, ముద్దు ముచ్చట్లతో అందరినీ అలరిస్తున్నాడు. అప్పుడప్పుడు వాడిని తమ ఇంటికి తీసుకొని ప్రేమగా చూసుకుంటూ మురిసిపోతున్నారు చంద్రమ్మ, మోహన్లు. కొన్నాళ్లకు కిరణ్ స్కూల్లో చేరాడు. వాడు కష్టపడి చక్కగా చదువుతున్నాడు. అతను నాయనమ్మ, పెద్దనాన్నల ప్రేమానురాగాలు పుష్కలంగా పొందుతున్నాడు. కాలం హాయిగా సాగిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కిరణ్ కాలేజ్‌లో చేరాడు. వంశీ తన భార్య చెప్పుడు మాటలతో చాలా మారిపోయాడు. తన తల్లంటే, అన్నయ్యలంటే ప్రేమానురాగాలు క్రమేపీ తగ్గిపోయి తను, తన కుటుంబం అనే స్వ స్వర్ స్వార్థ గుణం అతనిలో పెరిగిపోతుంది. కొన్నాళ్లకు వంశీ అతని భార్య పట్నంలో ఇంటిని కొనుగోలు చేయడానికి తన వాటా పొలాన్ని అమ్ముకోవాలని గట్టి పట్టుపట్టారు. దానికి చంద్రమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. తను బ్రతికున్నంత కాలం ఆ పొలాన్ని అమ్మే ప్రసక్తి లేదని, కడదాకా ఆ అన్నదమ్ముళ్ళు అన్యోన్యంగా సఖ్యతగా ఉండాలని తన కోరికని చెప్పింది. వంశీ మొండితనంగా తన పొలం అమ్మాల్సిందేనని పట్టుబట్టాడు. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మోహన్ తన పొలాన్ని కూడా అమ్మి ఆ పైకాన్ని తమ్ముడికి ఇంటి కోసం ఇచ్చి తన ఆస్తిని కూడా త్యాగం చేశాడు. పట్నంలో వంశీ కొత్త ఇంటిని కొని తన భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాడు. అతను తన తల్లితో, అన్నయ్యతో ప్రేమానురాగాలను తగ్గించుకొని రాకపోకలు పూర్తిగా మానేశాడు. ఈ పరిణామాలకు చంద్రమ్మ, మోహన్లు చాలా వ్యధ చెందారు. రోజులు గడుస్తున్నాయి. కాలము, ప్రయాణము ఎవరి కోసమూ ఆగదు కదా! కొన్ని సంవత్సరాల తర్వాత చంద్రమ్మ వార్ధక్యంతో బాధపడి తనువు చాలించింది. మోహన్ చాలా బాధపడి తల్లి తదుపరి కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించాడు. మోహన్ ఒంటరివాడయ్యాడు. తల్లి పొలాన్ని సాగు చేసే ఓపిక లేక కౌలుకిచ్చాడు. ఇంట్లో ఉంటూ కొన్నాళ్లు తనే వండుకొని తిన్నాడు. చూస్తుండగానే మోహన్‌కు 65 సంవత్సరాలు వచ్చాయి. శారీరక బాధలు తలెత్తాయి. ఒంట్లో ఓపిక తగ్గిపోయి మానసికంగా, శారీరకంగా బాధపడుతున్నాడు. ఆకలి కోసం అతని పొట్ట బయటపడింది. గ్రామస్తులు అతని మీద అభిమానంతో తమ ఇంట్లో వారాలకు అతడిని పిలిచి భోజనం పెడుతున్నారు. తన అమ్ముంటే తనకి ఈ దుస్థితి ఉండేది కాదు కదా! ఇప్పుడు ఏకాకిగయ్యాను. అమ్మ బ్రతికి ఉంటే ఎంత బాగుండేది. తనకే లోటు ఉండేది కాదు. అమ్మ ప్రేమానురాగాలు, ఆప్యాయత, ఆదరాభిమానాలు తనకి అన్నింటికన్నా మిన్న. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కొండంత అమ్మ అండ ఉంటే ఎంత బాగుండేది అని తన తల్లిని తలుచుకుంటూ బాధ తప్త హృదయంతో కుమిలిపోతూ దుఃఖిస్తున్నాడు మోహన్.
మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.